కాబట్టి మిత్రులారా, మనము మూఢనమ్మకాల గురించి మాట్లాడుకునే ముందు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మూఢనమ్మకాల గురించి కూడా మన విద్యార్థి సంఘ నాయకులుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం 2020ని అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే సనాతన బ్రాహ్మణీయ పరంపర మరియు దాని అనుగుణంగా తీసుకొచ్చినటువంటి NEP 2020 ఏదైతే ఉందో దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం. ఎందుకంటే సనాతన ధర్మం అంటే మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సింది వర్ణ వ్యవస్థ పోవాలి. ఆ వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే నిచ్చెనమెట్ల వ్యవస్థ. తల నుంచి బ్రాహ్మణులు పుట్టిర్రు, భుజాల నుండి వైశ్యులు పుట్టిర్రు, తొడల నుంచి క్షత్రియులు పుట్టిర్రు, పాదాల నుంచి శూద్రులు పుట్టిర్రు, మాకు అశూద్రులు ఎక్కువ పుట్టిర్రు, SC STలు ఎక్కువ పుట్టిర్రు, వాళ్ళ పుట్టుకేలేదని చెప్పి వాళ్ళు రాసుకున్నటువంటి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు బ్రతకడానికి కోసం రాసుకున్నటువంటి మహాధర్మ శాస్త్రం రాసుకున్నారు. దాన్ని అంబేద్కర్ అదే రోజు కాలబెట్టిండు. కాబట్టి వాళ్ళ ఐడియాలజీతోటి పోరాటం చేసే మనం కూడా మన ధర్మశాస్త్రాన్ని కానీ అదేవిధంగా ఈ మూఢనమ్మకాలు ఏవైతున్నాయో వాటిని వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు విద్యా సంస్థలలో అదేవిధంగా మత విశ్వాసాలకు సంబంధించినటువంటి అనేక విద్యార్థి సంఘాలు పోరాటం చేసినాయి. విద్యా సంస్థలలో మత బోధనలు జరగద్దు, మతానికి సంబంధించిన మూఢ విషయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ జరగద్దు అని చెప్పి పోరాటం చేసి వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగినాయి. ఈరోజు మన ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడంలో కూడా ఈరోజు మనకు మన సోదరులైనటువంటి పోలీసు బందోబస్తు కూడా ఈరోజు